ది బ్యూటీ ఆఫ్ టెంపుల్ చాలా చక్కగా అందంగా కన్స్ట్రక్ట్ చేశారు. నా జీవితంలో ఇలాంటి టెంపుల్ అయితే నేను చూడలేదు. చాలా అందంగా అయితే ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెల వేలుతో ఎత్తినట్టు చాలా చక్కగా డిజైన్ చేశారు. అసలు ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేశారో కూడా తెలియదు. ఈ టెంపుల్ వ్యూ అయితే చాలా చక్కగా అయితే ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఎన్ని చిలిపి వేషాలు అయితే వేశారో అన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఏమేమి గోపికతో ఎలా ఉన్నారు, యుద్ధం ఎలా చేశారో అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇది మన వీడియోలో ఫుల్గా చూసేద్దాం. ఇక్కడ ఈ టెంపుల్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని ప్రేమ్ మందిర్ బృందావనం అంటారు. ముందుగా మీ అందరికీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఇది వచ్చేసి మధురై రైల్వే స్టేషన్లో ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ ఆర్కిటెక్చర్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. చాలా చక్కగా అందంగా డిజైన్ చేశారు. ఈ టెంపుల్ గురించి అయితే మనం ఒకసారి చూద్దాం. ఈ టెంపుల్ వచ్చేసి హిందూ టెంపుల్. ఇది మధురై జిల్లాలో ఉంది. ఇక్కడ ఉండే స్వామివారు వచ్చేసి శ్రీకృష్ణ స్వామివారు అండ్ రాధమ్మ అండ్ సీతమ్మ రాముల వారు అయితే ఇక్కడ పూజించబడతారు. ఇక్కడ చేసే పండుగలు వచ్చేసి జన్మాష్టమి, రాధాష్టమి. ఈ రెండు పండుగలు కూడా చాలా అద్భుతంగా అయితే ఇక్కడ చేస్తారు. ఈ టెంపుల్ వచ్చేసి జగద్గురు కృపాలజీ అయితే కట్టారు. ఈ టెంపుల్ వచ్చేసి 2001లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫిబ్రవరి 15 నుండి 17, 2012 అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే అయ్యింది. ఈ టెంపుల్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది, ఇండియాలో. ఈ టెంపుల్ కట్టడానికి 150 కోట్లు అయితే ఖర్చు అయ్యింది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి సోమనాథ్, గుజరాత్లో ఉన్న సోమనాథ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లాగా అయితే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి 55 ఎకరాల విస్తీర్ణంలో అయితే కట్టారు. ఈ టెంపుల్ ఎత్తు వచ్చేసి 169.78 మీటర్లు అయితే ఉంటుంది. 557 అడుగులు అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ గురించి వివరాలు. ఇంకా మనం టెంపుల్ లోపల అయితే చూసుకుంటే చాలా అందంగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. తెల్లని పాలరాయితో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. రాముల వారు అండ్ కృష్ణుల వారు అయితే ఉంటారు. రాధమ్మ అండ్ సీతమ్మ కూడా ఉంటారు. చాలా చక్కగా అయితే ఆర్కిటెక్చర్ డిజైన్ చేశారు. టెంపుల్ విజిట్ చేయడానికి 1.5 to 2 hours అయితే పడుతుంది. చాలా విస్తీర్ణంగా ఉంది కాబట్టి చాలామంది అయితే వచ్చారు. నార్మల్ డేస్లోనే ఇంతమంది వస్తే ఇంకా ఫెస్టివల్ డేస్లో అయితే చాలామంది అయితే వస్తారు. ఇంకా వీకెండ్స్ అయితే చాలామంది అయితే వస్తారు విజిట్ చేయడానికి. చూడటానికి అయితే చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ శ్రీకృష్ణుని వారు ఎన్ని అయితే చిన్నప్పుడు లీలలు ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ కళ్ళకి కట్టినట్టు అయితే చూపించారు. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ టెంపుల్. రాధాకృష్ణులు చూడండి చాలా చక్కగా అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే చూడండి, ఇక్కడ చూడండి ఎంట్రన్స్లోనే ఇది మొత్తం ఎంట్రన్స్. చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు. గోపికలతో శ్రీకృష్ణుల వారు ఆడుకుంటున్నట్టు అండ్ అక్కడ పాముల మీద శ్రీకృష్ణుల వారు నాట్యం చేస్తున్నట్టు చాలా చక్కగా అయితే ఉంది. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత చక్కగా అయితే డిజైన్ చేశారు. ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా చాలా బాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ప్రేమ్ మందిర్ రైట్ సైడ్. ఇది వచ్చేసి టెంపుల్ ఫ్రంట్లో అయితే ఉంటుంది. శ్రీకృష్ణుడు వారు చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎలా అయితే ఎత్తారో ఇది అసలు ఎలా అలా పెట్టారో సపోర్ట్ లేకుండా నాకే అర్థం కాలేదు. చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు. రియాలిటీగా ఉంది చూడడానికి. పైనుంచి వాటర్ పడినట్టు అండ్ సీనరీ చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి రాధాకృష్ణులు అయితే చాలా చక్కగా అయితే ఉంది. ఒక పార్క్ లాగా ఏర్పాటు చేశారు. రాధాకృష్ణులు ఉంటే పక్కన గోపికలందరూ విసురుతున్నట్టు చాలా చక్కగా ఉంది. ఇక్కడ శివలింగం కూడా ఉంది. శివది చాలా చక్కగా ఉంది. ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ సైడ్ నుంచి అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి గోపికలతో శ్రీకృష్ణుడు ఆడుకుంటున్నట్టు చాలా చాలా రకాలైతే ఉన్నాయి. చిన్నప్పుడు శ్రీకృష్ణుడు ఎలా లీలలు అయితే ఉన్నాయో ఇక్కడ చక్కగా అలాగే మన కళ్ళకి కట్టినట్టు అయితే చూపించారు ఆర్కిటెక్చర్లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి శ్రీకృష్ణుడు వారు ఎలా యుద్ధం చేసేవాళ్ళు అండ్ గోపికలతో ఎలా ఆడుకునేవాళ్ళు అనేది చాలా చక్కగా
ఇక్కడ మన కళ్ళ కట్టినట్టయితే చూపించారు. ఇది వచ్చేసి టెంపుల్ ఎగ్జిట్లో రాధాకృష్ణులు అయితే ఉయ్యాల ఊగుతున్నట్టు చాలా బాగుంది. గోపికలందరూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నట్టు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ చాలా చక్కగా ఉంది. రాధాకృష్ణుడు నాట్యం చేస్తున్నట్టు జనాలు అయితే వస్తూనే ఉన్నారు. చూడండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది వచ్చేసి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. మీకు ఫ్రీగా ఉన్న టైంలో అయితే ఒకసారి విజిట్ చేయండి ఈ టెంపుల్కి. చాలా కన్నుల విందుగా అయితే ఉంది, చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా ప్లీజ్ లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ తాజ్ మహల్ బ్లాగ్ కూడా వస్తుంది. తాజ్ మహల్ కూడా చూపిస్తాను.